ఆటో దిగిన విశ్వ ఆటో ముందుకు వచ్చి చుట్టూ చూస్తాడు. అప్పుడే ఆటోకి కొంచెం దూరంలో చెట్టు పొదల చాటు నుంచి రెండు మెరుస్తున్న కళ్ళు ఆటో వైపు చూస్తూ ఉంటాయి. వాటిని చూడగానే విశ్వ ఒళ్ళు జలధరిస్తుంది. భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తాడు. దెయ్యాల మీద నమ్మకం లేని విశ్వ, చిచ్చి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, అయినా ఈ కాలంలో దెయ్యాలేంటి, ఒకసారి అది ఏంటో చూడాలి అని మనసులో అనుకొని మెల్లగా తన మొబైల్ టార్చ్ ఆన్ చేసి ఆ ఆకారం వైపు లైట్ వేస్తాడు. మెరుస్తున్న కళ్ళు, తెల్లగా బుజ్జిగా ఉన్న ఒక ర్యాబిట్ తన వైపు చూడటంతో, నేను భయపడింది దీనికా, అయినా నా భయం కాకపోతే దెయ్యాలు లేవని నమ్మి నేను దీనికి భయపడ్డం ఏంటి అని మనసులో అనుకుని ఆటో డ్రైవర్ వైపు తిరిగి, ఓయ్ బాబాయ్, నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం లేదు, ఇది ఒక ర్యాబిట్ అంతే అని చెప్పడంతో ఆ ఆటో డ్రైవర్ షాక్ అయ్యి బయటికి వచ్చి చూస్తాడు. బుజ్జిగా అమాయకంగా వాళ్ళ వైపే చూస్తున్న ఆ కుందేలు చూడగానే, హా బాబు, నిజంగా ఇందాక ఆటో ముందు నుంచి వెళ్ళింది ఇదేంటావా అని అనుమానంగా అడుగుతాడు. అవును బాబాయ్, ఇందా నేను చెప్పాను కదా, నువ్వు చూసావు కదా తెల్లగా వెళ్ళింది, అది ఇదే. నేను మీకు ముందే చెప్పాను కదా, ఈ కాలంలో దెయ్యాలు భూతాలు అనేవి లేవు బాబాయ్. ఒక్కసారి మీ మూఢనమ్మకాలు కట్టుబాట్లు వదిలేసి బయట ప్రపంచాన్ని చూడండి, టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందిందో. అయినా మీరు ఇంకా కట్టుబాట్లు మూఢనమ్మకాలని ఇంకా అలా బ్రతకడం కరెక్ట్ కాదు, ఇప్పటికైనా మారండి. సరే పదండి, ఇప్పటికే బాగా లేట్ అయింది అని చెప్పడంతో ఆ ఆటో డ్రైవర్ ఏమీ మాట్లాడకుండా వచ్చి ఆటో స్టార్ట్ చేస్తాడు. తరువాత ఆటో అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతుంది. వెళుతున్న ఆటో సైడ్ మిర్రర్లో అనుకోకుండా చూసిన విశ్వాకి ఇందాక తను ర్యాబిట్ని చూసిన ప్లేస్లో మళ్ళీ రెండు మెరుస్తున్న కళ్ళు కనిపిస్తాయి. అయితే ఈసారి అవి జంతువు కళ్ళలా కాకుండా మనిషి కళ్ళలా ఎర్రగా మెరుస్తూ కనిపిస్తాయి. దాంతో వెంటనే వెనక్కి తిరిగి చూస్తాడు. అప్పుడు అక్కడ తనకి ఏమీ కనిపించదు. ఇది నా భ్రమ, లేకపోతే నిజంగానే రెండు కళ్ళు అక్కడ నేను చూసానా అని అనుకుంటూ ఉండగానే ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్ నుంచి ఆటో దూరంగా వెళ్ళిపోగానే ఒక కుందేలు ఆకారం రోడ్డు మధ్యలోకి వచ్చి వెళుతున్న ఆటో వైపే చూస్తూ ఒక్కసారిగా ఒక అమ్మాయి ఆకారంలోకి మారి గాల్లో కలిసిపోతుంది. ఆటో మట్టి దారి గుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. వెనకాల సీట్లో కూర్చున్న విశ్వ దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. సైడ్ మిర్రర్లోంచి విశ్వాన్ని చూసిన ఆ పెద్దాయన, ఏమైంది బాబు, దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు ఉన్నావు అని డ్రైవ్ చేస్తూ అడుగుతాడు. ఏం లేదు బాబాయ్, ఊరికనే అని విశ్వ సమాధానం ఇవ్వడంతో ఇంకా ఆటో డ్రైవర్ ఏం మాట్లాడకుండా ఆటోని నడుపుతూ ఉంటాడు. సరిగ్గా పావుగంట తర్వాత ఆ ఆటో ఒక చింత చెట్టుకి కొంచెం దూరంలో ఆగుతుంది. ఆటో ఆగడంతో విశ్వ, ఏమైంది బాబాయ్, ఊరు వచ్చేసిందా అని అడగడంతో, వచ్చేసింది బాబు, నేను ముందే చెప్పాను కదా నిన్ను పొలిమేర దాకా తీసుకొస్తానని, అదిగో ఆ చింత చెట్టు దాడితే పొలిమేర, నేను నిన్ను ఎక్కడి దాకా తీసుకురాగలను బాబు, కొంచెం ఏమనుకోకు, నా పరిస్థితిని అర్థం చేసుకొని వెళ్ళిపో బాబు, నేను ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతాను అని చెప్పడంతో విశ్వ ఏం మాట్లాడకుండా ఆటో దిగుతాడు. పర్సులో నుంచి డబ్బులు తీసి ఆ డ్రైవర్కి ఇస్తూ, థ్యాంక్స్ బాబాయ్, ఈ లేట్ నైట్ బాగా తీసుకొచ్చారు, ఈ టైంలో నేను అసలు ఆటోలో దొరకనుకున్నాను అని చెప్పగానే, పర్వాలేదు బాబు, దాందే ఉంది,
ఒక మాట చెప్తాను, తప్పుగా అనుకోవు కదా? ఏంటి బాబాయ్? హో, అది నువ్వు ఈ దారి గుండా వెళ్ళినప్పుడు ఆ చెట్టు దగ్గర నీకు ఎవరు కనిపించినా నా మాట విని ఆగకు బాబు. అలాగే ఆ చెట్టు దాటుతున్నప్పుడు నేను ఎవరో వెనకాల నుంచి పిలిచినట్టు అనిపించినా వెనక్కి తిరక్కు, నేరుగా ఊరిలోకి వెళ్ళు. ఈ ఊరిలో నరసింహస్వామి ఆలయం ఉంటుంది. నువ్వు నేరుగా ఆలయంలో ఉండి ఉదయాన్నే నీ పని చూసుకో బాబు. అలాగే వీలైనంత వరకు రేపు మళ్ళీ తిరిగి మీ పట్టణానికి బయలుదేరిపో అని చెప్పడంతో విశ్వ ఒకసారి ఆ పెద్దని వైపు చూసి, సరే బాబాయ్, మీరు ఇంతలో చెప్తున్నారు కదా, అలాగే చేస్తానులేండి అని చెప్పి ఇంకా పెద్దానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా చేతిలో డబ్బులు పెట్టి అక్కడి నుంచి ముందుకు నడవసాగాడు. వెళుతున్న విశ్వాన్ని చూస్తూ, ఓహ్, నిన్ను ఆ దేవుడే కాపాడాలి బాబు. నువ్వు జాగ్రత్తగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని మనసులో అనుకుని అక్కడి నుంచి ఆటో స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ఆ పెద్దయ్య. చల్లని గాలి విశ్వ శరీరాన్ని తాకుతూ వెళ్ళిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి, కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా లేడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో విశ్వ ఒంటరిగా నడుస్తున్నాడు. చీకటితో నిండిపోయిన ఆ కాళరాత్రిని ఇంకా భయంకరంగా మార్చడానికి అన్నట్టు కీచరాలు శబ్దాలు చేస్తున్నాయి. నిద్రపోతున్న గుడ్ల గోబులు అప్పుడే లేచినట్టు శబ్దాలు చేస్తున్నాయి. వాటికి తోడు దూరంగా అడవిలో నక్కల కోతలు అక్కడి ప్రదేశాన్ని ఇంకా భయంకరంగా మార్చేశాయి. ఆ చింత చెట్టుకు దగ్గరవుతున్న కొద్దీ విశ్వాలో ఏదో తెలియని ఆందోళన. గుండె వేగం మెల్లగా పెరగసాగింది. ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ తనలో ఎందుకు కలుగుతున్నాయో విశ్వాకు అర్థం కాలేదు. బహుశా భయం అంటే ఇదే కావాలి. సరిగ్గా చింత చెట్టుకు 10 అడుగుల దగ్గరికి రాగానే ఆ చింత చెట్టు దగ్గర ఎవరో ఉన్నట్టు విశ్వ కనిపించసాగింది. అయితే చిమ్మ చీకటి కమ్మేయడం వల్ల అక్కడ ఏముందో కనిపించడం లేదు. అదేంటో తెలుసుకోవడానికి విశ్వ తన మొబైల్ టార్చ్ ఆన్ చేసి వెయ్యబోతుండగా వెనకాల నుంచి ఏదో తెలియని అదృశ్య శక్తి విశ్వాన్ని తాకుతూ వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ఒళ్ళు జలదరించడంతో భయంతో వెనక్కి తిరిగి చూశాడు. అయితే అక్కడ ఏం కనిపించలేదు. ఇదేంటిది? ఇది నా భ్రమ లేక నిజమా? నాలో ఎందుకు ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి? అసలు ఇక్కడ ఏముంది అని విశ్వ 10 రకాలుగా ఆలోచిస్తూ ఉండగా చింత చెట్టు దగ్గర ఉన్న పొదల నుంచి ఏదో అలజడి. అయితే విశ్వ మరేం ఆలోచించకుండా టార్చ్ అటువైపు తిప్పాడు. అక్కడ పొదలు వేగంగా కదులుతున్నాయి, కానీ ఏముందో కనిపించడం లేదు. దాంతో విశ్వ అడుగులో అడుగు వేసుకుంటూ ఆ పొదల దగ్గర చేరుకున్నాడు. మెల్లగా చేత్తో పొదల్ని పక్కకి జరిపిన విశ్వాకి మళ్ళీ అదే కుందేలు కనిపించింది. దాంతో విశ్వ షాక్ అయి చూస్తూ ఉండగా ఆ కుందేలు ఒక్కసారిగా విశ్వ వైపు చూసి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. దాంతో విశ్వకి ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి ఇది ఎందాక నేను చూసిన కుందేలాగా ఉంది. రెండు ఒకటేనా? అక్కడ ఉండాల్సింది ఎక్కడికలా వచ్చిందబ్బా? చిచి, నేనేంటి ఎలా ఆలోచిస్తున్నా? అయినా మనిషిని పోలిన మనుషులు ఉన్నప్పుడు జంతువులు పోలిన జంతువులు ఉండవా ఏంటి? నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నా. దారిని పోయిన ప్రతిదీ పట్టించుకుంటే ఇలాగ ఉంటుంది. అర్జెంటుగా నేను ఊర్లోకి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి ఊరు వైపు అడుగులు వేశాడు. అతను వెళ్ళిపోగానే ఆ కుందేలు ఒక్కసారిగా ఎముకలు గూడిలా మారి తర్వాత బూడిదలా రాలిపోయింది. కొంచెం ముందుకు వచ్చిన విశ్వాకి 2 గజ స్తంభాలుగా ఉన్నట్టు ఉన్న స్తంభాలతో ఊరి పొలిమేర దర్శనమిచ్చింది. ఆ గజ స్తంభాలకి ఒక పక్కగా
ఒక పాత బోర్డు. హెచ్చరిక: ఊరిలోకి కొత్త వాళ్ళకి ప్రవేశం లేదు, ప్రమాదం అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉంది. దాన్ని చూసిన విశ్వ, ఉహ్, ఏంటో వీళ్ళ కట్టుబాట్లు, వీళ్ళ ఆచారాలు, మనుషులు మరి ఎంత దారుణంగా ఉన్నారా. ఆయన ఇదంతా నాకెందుకు, వీలైనంతవరకు అంజలిని త్వరగా కనిపెట్టి ఈ ఊరి నుంచి బయటపడితే చాలు అని మనసులో అనుకుంటూ పొలిమేరలో అడుగుపెట్టాడు. అతను అడుగు పెట్టగానే కొత్త కథకు ఆరంభం అన్నట్టు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని గంభీరంగా మారుస్తూ చెట్లు దయ్యం పట్టినట్టు ఊగిపోతున్నాయి. ఊరు గాలి ఏ క్షణమైనా నింగి విరిగి నేల వెనక్కి వస్తుంది అన్నట్టు ఆకాశం భయంకరంగా గర్జిస్తుంది. మారుతున్న వాతావరణాన్ని చూస్తూ ఈ వెదరేంటి ఒక్కసారిగా ఇలా మారిపోయింది, ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఏమైందబ్బా అని అనుకుంటూ ఉండగా వర్షం పడ్డానికి సంకేతాలు కనిపించడంతో వర్షం పడేలా ఉంది, వీలైనంతవరకు ఊర్లోకి త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంటూ వడివడిగా ఊరు లోపలికి అడుగులు వేశాడు. విచిత్రం, అతను ఊరు లోపలికి రాగానే అప్పటి వరకు ప్రళయంలా మారిన వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. దాన్ని చూసిన విశ్వ, ఇదేంటిది, నిమిషానికి వెదర్ ఎలా మారుతుంది, మనుషులే అనుకున్నాను, వెదర్ కూడా తేడాగా ఉంది అక్కడ అని అనుకుంటూ మెల్లగా ఊరిలో నడుస్తూ ఉన్నాడు. అతనికి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అంజలి వాళ్ళ ఊరు ఇదే అని తెలుసు, కానీ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలీదు. ఎందుకంటే విశ్వ ఎప్పుడూ కూడా ఈ ఊరికి రాలేదు. ఈ ఊరికి రావడం విశ్వకి ఇదే మొదటిసారి. ఓ దేవుడా, ఈ అంజలి నాకు త్వరగా కనిపించేలా చూడు స్వామి అని అనుకుంటూ వీధిలో ఒక్కడే నడుస్తూ వెళ్తున్నాడు. ఆ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. పెంకుటిల్లులు, పాకలు, అక్కడక్కడ కొన్ని మేడలు, అలాగే కొన్ని చోట్ల ఆవుల్ని గేదెల్ని కట్టేసే తుట్టాలు. వాటిని చూసుకుంటూ మెల్లగా అడుగులు వేస్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఎవరో వెనకాల నుంచి ఫాలో అవుతున్నట్టు అనిపించడంతో వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు, కానీ ఇక్కడ ఎవరూ లేరు. నా భ్రమ, లేకపోతే నన్ను ఎవరైనా సీక్రెట్గా ఫాలో అవుతున్నారా అని అనుకుంటూ ఒక కన్ను వెనకాల వేసి ముందుకు నడుస్తున్నాడు. మళ్ళీ సేమ్ ఎవరో ఫాలో అవుతున్నారు. ఈసారి విశ్వ వెంటనే వెనక్కి తిరిగాడు. అప్పుడే ఒక నల్లటి ఆకారం పక్క సందులోకి వెళ్ళడం చూసి నా డౌట్ నిజమే అని అనుకుంటూ ఆ ఆకారం వెళ్ళిన సందు వైపు పరిగెట్టాడు. అతను వెళ్ళి చూసేసరికి ఆ సందు చివరికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంది ఆకారం. దాంతో విశ్వ ఏమాత్రం లేట్ చేయకుండా దాని వెనక పరుగుందుకున్నాడు. నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగిన విశ్వకి అక్కడ ఏమీ కనిపించలేదు. మిస్ అయింది అనుకుంటూ మళ్ళీ వెనక్కి ప్రయాణం అయ్యాడు. అలా 2 అడుగులు వేయగానే తనకి బాగా తెలిసిన గొంతు ఎవరో పేరు పెట్టి పిలవడంతో వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ తనకి ఏం కనిపించలేదు. ఈ గొంతు ఎక్కడో విన్నాను, కానీ మనిషి కనిపించట్లేదండి. నా బుర్ర సరిగ్గా పనిచేయట్లేదా, లేకపోతే ఎవరైనా నాతో కావాలని ఆడుకుంటున్నారా అని అనుకుంటూ 2 నిమిషాలు అక్కడే ఉండిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే అప్పటి వరకు ఆ సందుల్లో దాంకున్న 4 నీడలు బయటకొచ్చాయి. అటు ఇటు చూస్తూ
వీధిలో నడుస్తున్నాడు విశ్వ. అతనికి అంజలిని ఎలా వెతకాలో అర్థం కావటం లేదు. అప్పుడే తనకి ఆ పెద్దయ్య చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. ఆ పెద్దయ్య ఇదే ఊరిలో నరసింహస్వామి టెంపుల్ ఉంటుందన్నాడు. ఈ నైట్కి అక్కడే రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెతకడం మంచిది అని మనసులో అనుకుంటూ ఆ టెంపుల్ వెతికే పనిలో పడ్డాడు. అలా ముందుకు వెళ్తున్న విశ్వకి ఒక చోట కొన్ని మూలికలు వినిపించాయి. దాంతో వెళుతున్న విశ్వ అలా ఒక్కసారిగా ఆగి ఆ పక్కకు చూశాడు. ఒక చిన్న కుక్క పిల్ల బాధతో మూలుగుతుంది. అయ్యో పాపం, ఏమైంది దీనికి అని మనసులో బాధగా అనుకుని ఆ కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళాడు. ఆ కుక్క పిల్ల ఒక కాలు కుంటుతూ బాధతో మూలుగుతుంది. దాన్ని పరిశీలనగా చూసిన విశ్వకి దాని కాలుకి ముళ్ళు గుచ్చుకున్నట్టు అర్థమవుతుంది. వెంటనే ఆ కుక్క పిల్ల వైపు వంగి దానికి నొప్పి కలగకుండా మెల్లగా ముళ్ళుని బయటికి తీశాడు. నొప్పి తగ్గిన కుక్క పిల్ల సంతోషంగా విశ్వ కాలుకి తన తలను రుద్దింది. దానివైపు చిన్న స్మైల్ ఇచ్చి పైకి లేస్తూ ఉండగా 4 నీడలు వాళ్ళిద్దరి మీద పడ్డాయి. ఉలిక్కిపడ్డ విశ్వ వెంటనే తల తిప్పి పక్కకు చూస్తాడు. 4 ఆకారాలు. వాటికి చేతులు కాళ్ళు కనిపించడం లేదు. ముఖం కూడా కనిపించకుండా ఒళ్ళంతా ఏదో నల్లటి గుడ్డతో కప్పేసినట్టు ఉన్నాయి. వాటిని చూసిన విశ్వ అనుమానంగా చూస్తూ ఎవరు మీరు అని అంటూ ఉండగానే ఆ 4 ఆకారాలు 4 పొదునైన కత్తుల్ని బయటకు తీశాయి. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా విశ్వ మీదకు దూకాయి. అక్కడ ఏదో తేడాగా ఉందని ముందే గమనించిన విశ్వ అక్కడి నుంచి పరుగందుకున్నాడు. వాటి వేగాన్ని చూసిన విశ్వ షాక్ అయ్యాడు. ఎందుకంటే అవి నడుస్తున్నట్టు కూడా లేవు, కానీ మనిషి వేగానికి మించి పరిగెడుతున్నాయి. దాంతో విశ్వకి క్లారిటీ వచ్చేసింది, తన వెనక పడుతున్నవి మనుషులు కాదు అని. భయంతో విశ్వ గుండె వేగం పెరిగింది. అతని శరీరాన్ని మొత్తం చెమట పూర్తిగా తడిపేసింది. ఆవేశంతో రొబ్బుతూనే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతున్నాడు. ఆ ఆకారాలు మెల్లగా విశ్వ దగ్గరకు చేరుకుంటున్నాయి. విశ్వలో అంతకంతకు భయం పెరిగిపోతుంది. అప్పుడే విశ్వకి కొంచెం దూరంలో నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. వెంటనే ప్రాణం లేచొచ్చినట్టు అనిపించడంతో ఆలస్యం చేయకుండా అటువైపు వేగాన్ని పెంచాడు. సరిగ్గా ఆ ఆకారాలు అతన్ని తాయి అనగా విశ్వ ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఆకారాలు ఆలయం లోపలికి రాకుండా ఆలయానికి 10 అడుగుల దూరంలోనే ఆగిపోయాయి. వేగంగా లోపలికి వచ్చిన విశ్వ ఆయాసంగా రొప్పుతూ అక్కడే ఉన్న ఒక స్తంభానికి జారబడ్డాడు. మెల్లగా ఆయాసాన్ని తగ్గించుకుంటూ ఆ ఆలయం బయటికి చూసిన విశ్వకి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. చాలాసేపు పరిగెట్టడంతో ఆయాసం వచ్చిన విశ్వ ఫుల్గా టైర్డ్ అయ్యాడు. దాంతో చిన్నగా కళ్ళు మూసుకున్న అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. ఆలయం దగ్గర ఒక స్తంభానికి విశ్వ జారబడి నిద్రపోతున్నాడు. ఆలయం బయట ఒక అమ్మాయి ఆకారం. చిన్నగా వీస్తున్న గాలికి ఆ నీడ కురులు ఎగురుతున్నాయి. చాలాసేపు నిద్రపోతున్న విశ్వాన్ని చూసిన తర్వాత ఆ ఆకారం గాల్లో కలిసిపోయింది. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారు మామ. సో ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం మన ఎంసీజీ టేల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.